ఇంకా మనకి సాహెబ్ గారు కూడా మాట్లాడాలి. మీరు ఆగండి బషీర్ గారు, రవికుమార్ గారు అవగానే సాహెబ్ గారు మాట్లాడాలి. మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి బషీర్ గారు, మీరు ఆగండి. ఆయన మాట్లాడి ఇంకా సాహెబ్ గారు కూడా మాట్లాడాలి. వాసు గారు, నేను చదువుకునే డిగ్రీ నేను పుట్టింది ముస్లిం ఏరియాలో అండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిం చాలా మంది ఉన్నారు. నేను చదువుకునే రోజుల్లో, డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇప్పుడు పాత బస్తీలో కూడా ఎట్లనే మంటలు జరిగితే ఉగ్రవాదులు వీళ్ళంతా ముస్లింలు, వీళ్ళంతా తుర్కోలు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు మా ఫ్రెండ్స్. తప్పట్లు అనకూడదు, ఉగ్రవాదానికి మతం ఉండదు, ఉగ్రవాదులు అంతా కూడా వాళ్ళంతా పిచ్చోళ్ళు, మతి లేని వాళ్ళు ఉంటారని చెప్పేసి అనేవాడిని. ఇప్పుడు కానీ పోయి ఉగ్రవాదానికి మతం లేదు అన్నాను అనుకోండి, చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఉగ్రవాదానికి మతం లేదు అన్నారు అనుకోండి, చెప్పు తీసుకొని కొడతారు నన్ను. ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా? ఈ దేశంలో ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని, ఒకే పక్క నుంచి జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని, ఒకే ధర్మాన్ని పాటించే వాళ్ళపైన జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ఇన్ని రోజుల నుంచి చూసి కూడా ఇప్పటికి కూడా మతం లేదు ఉగ్రవాదానికి అంటే చెప్పు తీసుకొని కొడతారు మమ్మల్ని. అర్థం చేసుకోండి బషీర్ గారు, అర్థం చేసుకోండి ఇంకా ప్యానెల్ ఉన్న మిత్రులందరూ కూడా. అదేవిధంగా నేను ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, మీ టీవీ ద్వారా దేశ ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను, ఉగ్రవాదానికి మతం ఉన్నది, అది ఒకే మతం నుంచి వస్తున్నారు. దాన్ని మనం ఆపాలి, ఏ విధంగా ఆపాలి అనేది ఆలోచించి భవిష్యత్తు భారతాన్ని దివ్యంగా భవ్యంగా మనం నిర్మించుకోవాలి. కానీ ఒకే మతం ఉండాలి, ఒకే మతం ఈ ఉగ్రవాదం అనేది అన్ని దేశాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇదే ఇస్లాం మతం నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇదే విధంగా కొనసాగితే ఈ భూ ప్రపంచం పైన మానవత్వం అనేది నశించిపోతుంది. ఈ భూ ప్రపంచం పైన నాగరికత లేకుండా పోతుంది. ఈ భూ ప్రపంచం పైన మిగతా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు కూడా లేకుండా పోతారు. ఈ భూ ప్రపంచం పైన సాహెబ్ గారు మాట్లాడతారండి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు మాట్లాడతారు. అందరూ కూడా మేధావులైతే ఆలోచించాలి, ఆలోచించి రైట్. రవికుమార్ గారు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు మాట్లాడతారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సాహెబ్ గారు, సో లింక్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి నెమ్మదిగా. టెలిఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ అవుతున్న ప్రకారం 4-5 ప్రాంతాలతోటి, ప్రత్యేకించి పిల్లర్ నెంబర్ 130 నుంచి 180 మధ్య ఎక్స్ప్రెస్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారు. అక్కడ కిషన్ బాగ్ ప్రాంతానికి ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. ఈ సస్పెక్ట్స్ అనుమానిత ఉగ్రవాదులు అంటే ఇంకా కన్ఫర్మ్ చేయకూడదు కదా, మనకి పెద్ద రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి కదా. వాళ్ళని అలాగే అనుమానిత ఉగ్రవాదులని మనం సంబోధిద్దాం. వాళ్ళకి లింక్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో మీరు కనుక గమనిస్తే పొద్దున పూట వచ్చే వాట్సాప్ సందేశాలు ఉగ్రవాదానికి మతం లేదనేది పక్కన పెడితే ఇప్పుడు కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అయింది. సరే, మీరందరూ మీ పార్టీ తరఫున మీరు ఖండించారు. నేనేది ఏంటంటే సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసే విషయంలో అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. ఎవరిని తక్కువ చేసి చెప్పాల్సింది లేదు, ఎక్కువ ఎక్సెప్ట్ కాంగ్రెస్.